అన్ని మట్టి గోడలతోని కట్టిన గుడిసెల ఇండ్లే ఉండేటి. ఇప్పుడు అన్ని బంగ్లాలేనాయే. వెనకట బంగ్లాలు కోటలు కడటానికి రాళ్ళు ఆడకం చేసేది, ఆటెనక ఇటుకలు. ఇప్పుడైతే మొత్తం సిమెంట్ ఇటుకలే నడవబట్టే. కానీ మట్టి ఇటుకలతోని కట్టిన ఇండ్లకు సిమెంట్ ఇటుకల ఇండ్లకు మస్తు ఫరాక్ ఉంటదుల్లా. ఇప్పుడు గిమ్ముచ్చట ఎందుకంటే ఒకళ్ళు మట్టి పోస్తున్నారు, ఇంకోళ్ళు మిషన్ ఒత్తుతున్నారు, ఇంకోళ్ళేమో తీసుకుపోయి ఎండలు ఆరబెడుతున్నారు. ఏంటి కావచ్చు అంటారా? మట్టితోని ఇటుకలు తయారు చేస్తున్నారు. అట్లా నీళ్ళంతా పబ్లిక్ గాదుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫీసర్లు పోయిన ఐతారం సండే బ్రిక్స్ ఛాలెంజ్ అని చాలు చేసిండు కదా కలెక్టర్ జితేష్ బి పాటిల్ సారు. అగో గదే ట్రైనింగ్ నడుస్తుంది అన్నట్టు. మట్టితోని ఇటుకలు తయారు చేస్తే ఎంత ఫాయిదా ఉంటుందో అందరికి ఎరక చేసే కార్యం ఇది. ఆల్రెడీ సర్కార్ కట్టే గోడలు బంగ్లాలకి ఇవే ఇటుకలు ఆడకం చేస్తున్నారు. బ్రిక్స్ వాడినప్పుడు కొంత అంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది, అట్లాగే మెటీరియల్ కాంపోనెంట్ పరంగా కూడా ఉంటుంది. సార్ ఆలోచించింది ఏంటంటే ముందులో కూడా మనం వేస్ట్ కాంపోనెంట్ ఎక్కువ ఉండే విధంగా, తర్వాత పర్యావరణ హితంగా ఉండటానికి మట్టి ఇటుకలు ఉపయోగపడతాయని చెప్పేసి ఉపాధి పనుల సుధా పెట్టించే ఉపాయం చేస్తుర్రట. ఇక మట్టి ఎట్లా కలపాలి, ఎంత తీసుకోవాలి అని పెద్ద ఆఫీసర్లు చెప్తుంటే వీళ్ళు చేసుకుంటా పోతుర్రు. 170 వాళ్ళు మట్టి, 15 వాళ్ళు సిమెంట్, 15 వాళ్ళు సున్నం కలిపి ఈ మిషన్ లేసి ఒత్తుతే అయిపోయాయి. ఏక్ నెంబర్ మట్టి ఇటుకలు రాడి. ఈ ఇటుకలతో ఏం కట్టినా వాతావరణానికి ఏం కాదు, అగ్వల్ అయిపోతుంది. ఎవరింటికాడాలే తయారు చేసుకోవచ్చు. మళ్ళా బందోబస్తుగా ఉంటాయి గోడలైనా ఇండ్లు కట్టినా. అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ ఇస్తే మంచిగానే అక్కడికి వస్తట్టుంది.